One. One. Chala. Patkala. Yala. Two. One. Two. One. This is one. Two. దాంట్లో గజ్జల సౌండ్ ఎందుకు వస్తుంది? దాని లోపల ఉన్నది. ఎప్పుడు లేకుండే కదా? ఉండేనా? రాదా దానిలోంచి అది మరి? రాదా. వన్ టూ. అథ్లెట్ రొనాల్డో. రొనాల్డో డైరెక్ట్ చేతికి ఇవ్వచ్చు కదా, దాని ఓవర్ యాక్షన్. నువ్వు పూర్వజన్మలో ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటా బేటా. నాకు ఎందుకో డౌటే, ఎప్పుడు ఫస్ట్ నుంచి డౌటే ఇది. తీసుకో తీసుకో బాల్ తీసుకో తీసుకో బాల్ తీసుకో. గుడ్ గర్ల్. తీసేసుకోవాలి, లాగేసుకోవాలి. ఇయ్యద్దు అసలు బాల్. గోల్ కొట్టు, గోల్ గోల్. గోల్ నేర్పించాలి. గోల్ కొట్టు బేటా, గోల్ కొట్టు, గోల్ కొట్టు. గోల్ కొట్టు నాన్న. గోల్ నీకు నేర్పించిన చిన్నప్పుడు, మర్చిపోయినావు నువ్వు. గోల్ అంటే వద్దంట. నువ్వేమో నాకు ఒక 5 minutes ఆగు, చూద్దాం ఏం చేస్తుంది. వెయిట్ చేస్తుంది, రావట్లేదని. అదే చూడు, వెయిట్ చేస్తుంది, రావట్లేదని. అయ్యో అక్క కూర్చుంది, రమ్మను ఆడుకుందాం చెప్పు. లెట్స్ ప్లే అను. అక్క రా చెప్పు, అక్క రా ఆడుకుందాం చెప్పు. అక్క రా ఆడుకుందాం 1 2 3 చెప్పు. పిలు, అక్కని పిలు. ఫుట్బాల్ ఆడుకుందాం 1 2 3 రా అక్క ప్లీజ్ అను. అక్క రా ప్లీజ్ అను. పిలు, అక్కని పిలు. అక్క దా భవిక అక్క రా ఆడుకుందాం, బాల్ ఆడుకుందాం చెప్పు. చెప్పు అక్కకి చెప్పు. దా భవిక అక్క రా చెప్పు. ఆడుకుందాం రా చెప్పు. భవిక అక్కకి పిలు, బాల్ ఆడుకుందాం చెప్పు. చెప్తుంది. రానంటుందా? నో అంటుందా? అక్క నో అంటుందా? అయ్యో అలిగిందమ్మనే. రావిక చూడు, అలిగిందమ్మా, రావట్లేదమ్మా. నో అన్నదా? నేను రాను పో అన్నదా? ప్లీజ్ అనాలి. ప్లీజ్ అక్క రా 5 minutes అను. రాలేదా మొన్నే? భవ్య ఇప్పుడు లెగు, ఇప్పుడు లెగు, లెగ్సిరా ఇప్పుడు. వచ్చింది అక్క, వచ్చింది. దా దా ఆడుకో, దా జల్దీరా. భవిక వచ్చేసి. జై శ్రీరామ్ అండి అందరికి. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో మార్నింగ్ మా లూసీతో ఆటలు అయిపోయిన తర్వాత మేము జిమ్కి వచ్చేసాము. సో నా ఏజ్ వచ్చి 46. సో ఏంటంటే 40 తర్వాత ఎవ్రీ లేడీ షుడ్ హ్యావ్ ఏ ఫిట్నెస్ గోల్ అనమాట. ఇది అందరికీ వర్తిస్తుంది, ఒక్కళ్ళే కాదు. బట్ లేడీస్కి స్పెషల్గా మనము 40 వరకు చేసే తప్పులన్నీ 40 తర్వాత మనం రెక్టిఫై చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. కాబట్టి మనం 40+ అయిన వాళ్ళు తప్పకుండా మనం ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిందే. సో దట్ వీ కెన్ లివ్ హెల్దీ అండ్ హ్యాపీ అనమాట. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు బీ ఫిట్ అనమాట. సో ఈరోజు ఏంటంటే స్పెషల్ ఈ వ్లాగ్ యాక్చువల్గా ఈ ఐకియా ఫర్నిచర్ ఏదైతే మేము తీసుకున్నామో ఇది ఏంటంటే నా అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది ఇంట్లో ఫర్నిచరు. కంప్లీట్ బ్లాక్ తీసుకున్నాను, అక్కడ షోరూంలో బాగా నచ్చిందని తీసుకున్నాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత
ఐ థాట్ వై డోంట్ వి గివ్ ఇట్ ఎ ట్రై. ఒక మంచి డెకార్ లాగా దీన్ని తయారు చేసుకుంటే మేబీ నాకు నా అంటే ఫర్నిచర్ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా లెక్క కాంట్రాస్ట్లో ఉంటే బాగుంటుంది అనమాట. లుక్కే వేరుగా ఉంటుంది. బ్లాక్ బట్ ఇట్ గోస్ వెల్. బట్ ఏంటంటే దీనికి చాలా లిమిటెడ్గానే మనకి కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయన్నమాట. అది కొంచెం నేను నాకు మార్చాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఏం చేశానంటే కొంచెము ఈ ఐకియా ఫర్నిచర్ మీద కొంచెం ఏదైనా డెకోర్ చేద్దాము అని చెప్పేసి కొంచెం ఈ స్టిక్కర్స్ నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో, అమెజాన్లో తెప్పించుకొని చూద్దాము ఎలా ఉంటుంది అని. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా. బాగుంటుందో బాగాలేదో అని ఎంత టెన్షన్తో స్టార్ట్ చేశాను అనమాట వర్క్ ఇది. కొంచెం ఒక మంచి బ్రైట్ లుక్ రావాలి ఇంటికి అని చెప్పేసి కొంచెం చేంజెస్ అయితే నేను ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు అట్లా ఒక్క దగ్గర ఒక సెటిల్ అయిపోవడం కానీ ఒకటే 10 సార్లు అదే చూసినట్టు నాకు ఇష్టం ఉండదన్నమాట. ఐ నీడ్ ఎ చేంజ్ ఎవ్రీ టైం. నాకు చేంజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనము హ్యాపీగా ఇంకొంచెం లైవ్లీగా ఉండగలుగుతాం లైఫ్లో. యాక్చువల్గా నేను డెకోర్ కానీ ఇంటీరియర్ డెకోర్ ఏంటో కానీ బట్ నేను ప్లేసెస్ కూడా మారుస్తూ ఉంటానన్నమాట. ప్రతి ఒక్క ఫర్నిచర్ ఇటు అటు తిప్పుతూ ఉంటాను. అండ్ అట్లా చేంజెస్ చేస్తేనే మనకు కొంచెం ఉండాలి అనిపిస్తుంది. సో చూడండి ఈ బ్లాక్ మీద ఇది నాకైతే లుక్ బాగుంది అనిపిస్తుంది. లెట్స్ ఫింగర్స్ క్రాస్డ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు చూడండి పక్కన శివుడిది ఉంది కదా, అది మా వారికి చాలా ఫేవరెట్ అనమాట. అది అక్కడి నుంచి తీయకూడదు. సో ఏంటంటే దానికి మ్యాచ్ కావాలి అంటే ఇది బ్లాక్ అయిపోతుంది. నాకు అది అంటే ఏది చేద్దామన్నా నాకు ఈ బ్లాక్నెస్ చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇంట్లో. సో దాన్ని కొంచెం డల్ చేద్దాము అని ఒక ప్రయత్నం అనమాట. సో దట్ నాకు ఇంకా వేరే వాటికి కూడా వేరే ఫర్నిచర్కి వేరే కర్టన్స్ కానీ కుషన్ కవర్స్ కానీ దానికి మ్యాచ్ అవ్వాలి అంటే కంపల్సరీగా నేను ఇక్కడ ఏదన్నా చేయాల్సిందే, తప్పదనమాట. సో ఇలా స్టిక్కర్స్ తెప్పించుకొని ట్రై చేద్దాము అని ట్రై చేశాము. చూస్తుంటే అయితే బాగా అనిపిస్తుంది. కొంచెం బ్రైట్గా మంచిగా అనిపిస్తుంది. కొంచెం మ్యాచ్ కూడా అవుతుంది చూడండి. అక్కడ శివుడు ఈ కలర్ కొంచెం మ్యాచ్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏంటంటే నా సోఫా కవర్స్ కూడా నేను చేంజ్ చేయలేను. అది కూడా కంప్లీట్ బ్లాక్ అనమాట. సోఫా కూడా బ్లాక్. సో కొంచెం నేను కాంట్రాస్ట్ ఎక్కడైనా తీసుకొని రాగలిగితే మేబీ ఇంకొంచెం ఆ వైబ్స్ ఇంకా బాగుంటుందేమో. బ్రైట్ వైబ్స్ అనమాట, బ్రైట్ కలర్స్. కొంచెం ఏమన్నా నేను అంటే లైటింగ్స్ పెట్టుకొని కర్టన్స్ కుషన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటుంటే మేబీ ఇంకొంచెం ఇంట్లో లైవ్లీగా అనిపిస్తుంది. అందరికీ పాజిటివ్ వైబ్స్ వస్తాయేమో అని ఒక చేంజ్ చేస్తున్నాను అనమాట. సో మా పాప కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత హెల్ప్ చేస్తుంది నాకు. బికాజ్ ఇది ఒక్కళ్ళతో పని కాదు యాక్చువల్గా. స్టిక్కర్స్ తీసి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని చేస్తున్నాము. సో దట్ కరెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలి కాబట్టి అక్కడ. అండ్ ఐకియా ఫర్నిచర్ తీసుకున్న వాళ్ళు కొంచెం చూసుకోవాలి ఇవన్నీ. బికాస్ అన్నిటికీ ఐకియా ఫర్నిచర్ సెట్ కాదు యాక్చువల్గా. బట్ ఏదో తీసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా చేంజెస్ చేయాలి అన్నది ఒక థాట్ వచ్చి కొంచెం చేంజెస్ చేసుకుంటున్నాను నేను. బట్ ఏంటంటే ఐకియా ఫర్నిచర్ తీసుకుంటే ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ లుక్కే బాగుంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఎలా డెకోర్ చేస్తారు అది చేస్తేనే బాగుంటుంది. సో మనం అన్నీ కొనలేము. ఇప్పుడు ఒక డైనింగ్ టేబుల్ ఐకియా నుంచి తెచ్చామంటే దాని మీద వాళ్ళు ఎలా డెకోర్ చేస్తారో అదే డెకోర్ సెట్ అవుతుంది. వేరే మనం ఏమైనా వేస్తే దానికి సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఇదంతా కొంచెం ఆలోచించి నేను ఇంకా సరే దీన్ని ఏమైనా చేయగలిగితే మేబీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ కదా మనకి అని చెప్పేసి నేను ఇది స్టిక్కర్స్ ఇలా తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను. ఎలా అవుట్పుట్ వస్తుందో తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కబర్స్ అన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పాతగా అన్నీ పెట్టానమాట. ఇలాగే ఉట్టిగే పడున్నాయి. అలాగే ఏం చేద్దామని ఏదో 4 ఇది లైక్ టీక్ వుడ్ ఏదో ఇలా దొరికింది నాకు రిమ్. అండ్ ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఎప్పుడో దివాళీకి తీసుకొచ్చాం. అన్నిట్లా సింగిల్గా అలా ఉట్టిగా పడున్నాయి. సరే దీంతో కూడా ఏదో బాల్కనీలో ఏదైనా డెకోర్ చేసేస్తే అయిపోతుంది, ఎందుకు పడేయడం అని చెప్పేసి ఉట్టిగే అనమాట. ఏదో అలా పడి ఉంటుందిలే ఒక మూలకి అని చెప్పేసి కొంచెం కలర్ఫుల్గా బాల్కనీ కూడా కనపడుతుంది. కొంచెం మనం ఏదైనా ఇలా డిఐవైస్ చేసుకుంటే కొంచెం ఇల్లు కలర్ఫుల్గా ఉంటుంది మనకి అని చెప్పేసి చేయడం తప్ప ఇంకేం లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇవాళ అండి. ఎందుకంటే ఏది పడే బుద్ధి కాదు. సో మనం దాన్ని ఎక్కడైనా యూజ్ చేస్తే బాగుంటుంది. కొన్ని రోజులు ఉంటుంది, అది కొంచెం ఫేడ్ అయిపోతుంది. దాన్ని
అంటే దాని లైఫ్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మనం ఏమన్నా ఆలోచించవచ్చు పడేయాలా లేదా అని చెప్పి. సో బాగున్నప్పుడు మనం పడే బుద్ధి కాదు కాబట్టి కొంచెం దీంతోనే ఏదైనా డెకోర్ చేయొచ్చా మన అంటే బాల్కనీస్ ఉన్నాయి కాబట్టి దానికి ఏమైనా అడిషనల్గా ఒక కలర్ యాడ్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పేసి ఒక ట్రయల్ చేస్తున్నాము. ఇది ఒక చిన్న లైక్ పేపర్ బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ బ్యాగ్ది కట్ చేసి కింద దాని మీద ఇలా మేము ఒక గ్లూ గన్తో నేను ఇలా అన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏవేవే కలర్స్ ఉట్టిగా అన్నీ రెండు మూడు అలా పడున్నాయి ఇంట్లో. సో అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టేసి ఒక ఏదైనా డెకోర్ చేయొచ్చా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్ అనమాట. అన్నీ చూడండి ఎలా ఉన్నాయి, కొన్ని ఇవి కొన్ని అవి అలాగా అన్నీ చూసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి ట్రై చేశాను. దీని మీద ఇంకా మిర్రర్స్ కూడా అక్కడక్కడ పడున్నాయి, ఇంట్లో మిర్రర్స్ ఉన్నాయి, కొంచెం తలుపులు ఉన్నాయి, లైక్ ఇవన్నీ ఉన్నాయి. సో చూడండి ఇది బాగుంది కదా, చూస్తుంటే అయితే నాకు నచ్చింది. సో పక్కన స్టూల్ అవన్నీ తీసేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. ఇంకొంచెం ప్లాన్స్ అవి తీసుకొచ్చి డెకోర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇది కూడా చూడండి బాగా వచ్చింది. ఇది కూడా ఇలా బాల్కనీలో పెడితే ఏదో బాగా అనిపిస్తుంది. ఇల్లు మనము ఎంత బాగా చూసుకుంటే మన లైఫ్ కూడా అంత బాగుంటుందని నా నమ్మకం అండి. అందుకే ఏదో చిన్న ట్రై చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండి. ఏదో చిన్న హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో సీ యూ సూన్ అగైన్ వన్స్ అగైన్ విత్ అనదర్ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్.